హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా అద్భుతమైన అర్నింగ్ ఆపర్చునిటీ, ఒక విఐపి గ్లోబల్ ఆటో పుల్ ఇన్కమ్ గురించి చెప్తున్నాను. సో ఆటో పుల్ ఇన్కమ్ అనగానే చాలా మందిలో ఉన్న నెగిటివిటీ ఏంటంటే స్టార్టింగ్లో ఉన్న వారికి మాత్రమే ఇన్కమ్ వస్తుంది. ఎస్, బట్ ఇప్పుడు నేను చెప్పే ప్లాన్లో ఇది కాదు. సో స్టార్టింగ్లో ఉన్నవారికి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఐడియా వేసుకొని ఎవరు కూడా కంపెనీలో జాయిన్ అవ్వకుండా కూడా వారికి బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు హిస్టరీలో మనము చూడనటువంటి ఒక అద్భుతమైన ఆటో పుల్ ఇన్కమ్. సో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందుతారు. అండ్ ఒక రకంగా ఇది రీబర్త్ ఐడియా అని చెప్పుకోవచ్చు. నాన్ స్టాప్ ఇన్కమ్, వన్స్ ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే నాన్ స్టాప్గా వస్తుంది. సో కొత్తగా ఈరోజు ఐడి పడ్డ వారికి కూడా బెనిఫిట్ ఉంటుంది. అండ్ దీంతోనే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి కూడా ఇంటర్లింక్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరోడ్పతి అనేది అవ్వచ్చు. సో ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీరు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు. సో ఈ ఆటో పుల్ ఇన్కమ్ అనగానే ఇది గ్లోబల్ ఆటో పుల్ ఇన్కమ్. సో అందరికీ ఇన్కమ్ ఉంటుంది, బట్ ముందు ఉన్న వారికి ముందు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఈ ఆటో పుల్ ఇన్కమ్లో ఎంట్రీ అవ్వాలంటే ఇక్కడ మీకు కండిషన్ ఏంటిది అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో మనము గత వీడియోలో మనం చూసుకున్నాము. సో విఐపి క్లబ్ ఇన్కమ్ లాంచ్ అవుతుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ మీరు అర్న్ చేసుకోవచ్చు అనే ఒక విషయం మీద మనం డిస్కస్ చేసాము. సో దీని పట్ల మనకు జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది. సో ఈ ఆటో పుల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎంతెంత వస్తుంది అనేది మనకు క్లారిటీ ఇచ్చింది. సో ముందుగల విఐపి క్లబ్ 1, సో ఇక్కడ 5 స్టెప్స్ ఉంటుంది. సో ముందుగల విఐపి క్లబ్ ఇన్కమ్ 1లో కనుక మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్ 300తోనే మీరు టాపప్ చేసుకోవాలి. సో టాపప్ చేసుకున్న తర్వాత మీ తర్వాత ఎవరైతే ఐడి అప్గ్రేడ్ చేసుకుంటారో వాళ్ళ కింద ఒకరి కింద ఐడీలు అనేది పడుతుంది. ఇది నేను స్కెచ్ ద్వారా మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఈ 300 ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, సో ఇప్పుడు విఐపి క్లబ్ 1 ఇన్కమ్కి మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే 300 రూపీస్ మీకు వ్యాలెట్లో ఉండాలి. సో ఈ 300 రూపీస్ వ్యాలెట్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆటో పుల్ ఇన్కమ్ అంటే పని చేయకుండా వచ్చే ఇన్కమ్. మరి పని చేయకుండా ఎక్కడ కూడా డబ్బులు రావు. సో పని చేయకుండా డబ్బులు వస్తుందని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు, వినొద్దు, చేయొద్దు. సో ఈ విషయం నేను చాలాసార్లు చెప్తాను. మరి మన దగ్గర ఎలా వస్తుందంటే మీకు ఈ 300 ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ముందు జిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అంటే జిల్ కాయిన్లో మీరు మెంబర్షిప్ తీసుకుంటారు కదా 500 కట్టి. సో 500 రూపీస్ మీరు పే చేసిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 25 రూపీస్ వస్తుంది, మ్యాచింగ్ ఇన్కమ్ 100 రూపీస్ వస్తుంది. సో ఇలా మీకు ఇన్కమ్ ఏదైతే జనరేట్ అయిందో అది మీ వ్యాలెట్లో 300 కాగానే మీరు ఈ విఐపి క్లబ్ మెంబర్షిప్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మరి అందరికి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇప్పుడు కొందరు వచ్చిన ఇన్కమ్ నేను విత్డ్రాల్ చేయను అంటే నేను క్లబ్ మెంబర్తో నాకు వద్దు, ఆటో పుల్ వస్తుందా లేదా అనేది నాకు గ్యారంటీ లేదు, మరి నేను రాను అనుకున్నప్పుడు చేసుకున్న పర్సన్కి ఎలా ఇన్కమ్ వస్తుంది అది కూడా నేను మీకు ఇప్పుడు క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విఐపి క్లబ్ మెంబర్లో ఎవరైతే టాపప్ చేసుకుంటారో వాళ్ళకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఇక్కడ అప్గ్రేడ్ అయ్యారనుకోండి, నెక్స్ట్ బి అనే పర్సన్ ఎక్కడో ఎవరి టీంలోనే కావచ్చు, ఎంటైర్ ఇండియా లేకపోతే మన ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ కాబట్టి ఎక్కడైనా సరే ఐడి అప్గ్రేడ్ అవ్వగానే మీకు ఇతని మీద 30 రూపీస్ వస్తుంది. మళ్ళీ సి అనే పర్సన్ ఇక్కడ అప్గ్రేడ్ అవ్వగానే మళ్ళీ 30 రూపీస్ వస్తుంది. ఇది గ్లోబల్ ఆటో పుల్లో వస్తుంది. అలా మళ్ళీ బి కింద ఇద్దరు పడతారు. ఈయనకు 30 60 రూపీస్ వస్తుంది, మీకు 60 రూపీస్ వస్తుంది. సో ఇలా ఆటోమేటిక్గా స్పిల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఫిల్ అవ్వగానే 30 మనకి ఎలా అయితే వచ్చిందో ఇతనికి 60 వస్తుంది, సో మనకు 60 వస్తుంది. సో ముందు వీళ్ళ మీద 30 60 ప్లస్ 60 మీకు 90. సో అలా మనము ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఈ షీట్ ఏదైతే చూస్తున్నామో ఇలా 2 4 8 16 అలా ఫిల్ అవుతూ టోటల్గా 61,500 రూపీస్ అంటే యావరేజ్గా 500 రూపీస్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మరి ఇక్కడ ఖచ్చితంగా కింద టీంలు వస్తాయి అనేది గ్యారంటీ ఏంటిది? ఓకే, సో ఇక్కడ ప్లాన్ అంతా కూడా ఒకటికొకటి ఇంటర్లింక్ ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా చేయను అనుకున్న వాళ్ళు పిన్ జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉంది, విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఉంది. మరి అలాంటప్పుడు నేను 300 రూపీస్ పెడితే నా కింద ఖచ్చితంగా ఆటో పుల్ ఫిల్ అవుతుందని గ్యారంటీ ఏంటనేది చాలామందికి డౌట్ ఉంది. సో ఆ డౌట్ అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిల్ కాయిన్లో ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి, సో 500 రూపీస్తోనే మీరు మెంబర్షిప్ తీసుకున్నారు.
సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని రెఫర్ చేసినారు, 25 50 రూపీస్ డైరెక్ట్ ఇన్కమ్ వచ్చింది, ప్లస్ లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయినందుకు 100 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది. సో ముందుగా మీకు ప్లాన్ తెలిస్తే ఈ ఇన్కమ్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత, 150 రూపీస్ వచ్చింది. సో అలా మీరు టోటల్ టీం పెరుగుతూ ఎగ్జాంపుల్ అనుకుందాము, మీ వ్యాలెట్లో అంటే జిల్కాయిన్ వ్యాలెట్లో 1000 రూపీస్ వచ్చింది. సో 1000 రూపీస్తో మీరు పిన్ జనరేట్ చేసుకోవచ్చు, రీపర్చేస్ టాప్అప్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో 1000 రూపీస్ ఒకవేళ మీరు ఐఎన్ఆర్లో పిన్ జనరేట్ చేస్తే చెప్పలేం, కానీ ఐఎన్ఆర్లో ఎవరైనా విత్డ్రాల్ పెట్టారనుకోండి, ఈ 1000 రూపీస్లో నుంచి 30% ఇన్కమ్ అనేది మీకు టాప్అప్ వ్యాలెట్కి వెళ్తుంది, 70% ఇన్కమ్ అనేది మీకు ఐఎన్ఆర్లో వస్తుంది. అంటే 1000 రూపీస్లో 70% అంటే 700 రూపీస్ మీకు ఐఎన్ఆర్లో వస్తుంది, 300 రూపీస్ ఏమో మీకు ఆటో అప్గ్రేడ్ విఐపి ఆటో పుల్ ఇన్కమ్కి ఆటోమేటిక్గా ఫండ్ వెళ్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అవుతారు అనేది నేను చెప్పేది. సో ఇది వర్కింగ్ ఆటో పుల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. అందుకని నేను మీకు చెప్తున్నాను, పని చేయకుండా డబ్బులు వస్తుందని ఎవరు చెప్పినా వినొద్దు, నమ్మొద్దు, చేయొద్దు. కానీ మన దగ్గర ఎందుకు చేయాలంటే ఇక్కడ కాయిన్ పెరుగుతుందనే విషయంతో వస్తారు. సో ఇంకా మీరు డీటెయిల్ తెలుసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. కాబట్టి విత్డ్రాల్ పెట్టినప్పుడల్లా 30% అనేది మనకు టాప్అప్ వ్యాలెట్కి వెళ్తుంది. కాబట్టి టాప్అప్ వ్యాలెట్లో నుంచి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా వస్తారు. సో ఇక్కడ మీ దగ్గర ఫుల్ వ్యాలెట్ అమౌంట్ ఉంటే మీరు ముందుగా 300తోని టాప్అప్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు 1000 రూపీస్ ఉంది, మీరు విత్డ్రాల్ పెట్టకుండా 1000 రూపీస్ మొత్తం విఐపి వ్యాలెట్కి మీరు పంపించుకోవచ్చు. సో 1000 పంపించుకొని 300 500 అలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు ఎవరికైనా విఐపి వ్యాలెట్లో వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు విత్డ్రాల్ పెట్టినప్పుడు ఆ విత్డ్రాల్లో నుంచి 30% అమౌంట్ విఐపి వ్యాలెట్కి వెళ్తుంది. ఓకే. సో ఒకవేళ వాళ్ళు ఐఎన్ఆర్ విత్డ్రాల్ పెట్టకపోతే అసలు కంప్లీట్గానే రావడం ఇష్టం లేదనుకోండి, అటువంటి వాళ్ళు 1000 రూపీస్ది పిన్ జనరేట్ చేసుకోవచ్చు. పిన్ జనరేట్ చేసుకొని కొత్త వాళ్ళ జాయినింగ్ మీద వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఇద్దరికి ఆప్షన్ ఉంది. బట్ ఐఎన్ఆర్లో కావాలంటే ఖచ్చితంగా ఈ విఐపి క్లబ్ ఇన్కమ్ ఆటో పుల్ ఇన్కమ్కి వాళ్ళకు ఫండ్ జనరేట్ అవుతుంది కాబట్టి అక్కడ 300 కాగానే వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటారు. అప్గ్రేడ్ అవ్వగానే మళ్ళీ మన కింద 2 4 8 16గా ఫిల్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకు ఇన్కమ్ వస్తుంది. సో ముందుగా మనకు విఐపి క్లబ్ మెంబర్కి వెళ్ళాలంటే ఈ 300 రూపీస్ ఫండ్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఎంట్రీ కావాల్సిన 300 రూపీస్ ఫండ్ ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా మీరు టీం వర్క్ ద్వారా అర్న్ చేసిన అమౌంట్తోనే ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇక్కడ డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి ఫండ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, మీ యొక్క సీనియర్ లీడర్స్ అప్లైనర్స్ నుంచి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వర్కింగ్ నుంచి నాన్ వర్కింగ్ రావాలి. సో నాన్ వర్కింగ్ అంటేనే అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి ముందు కష్టపడాలి. సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఈ ప్లాన్ని మనం 1కి 100 సార్లు ఆలోచించి పెట్టాం కాబట్టి అందరూ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి అబ్జర్వ్ చేయండి. సో ఎవరైనా ఒక వ్యక్తి ఫస్ట్ కష్టపడి సంపాదించాలి, సంపాదించిన అమౌంట్ ప్యాసివ్లో కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ కోట్ల రూపాయలు ఇన్కమ్ సంపాదించాడు, అతను రియల్ ఎస్టేట్ మీద అంటే ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే అతనికి ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు రిటర్న్స్ వస్తుంది. లేదు ఆ ₹1,00,00,000 ఇన్కమ్ని సెకండ్ ఆప్షన్లో ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పెట్టారనుకోండి, ఒక ల్యాండ్ కొనుక్కొని ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు, ఒక 3 floors 4 floors బిల్డింగ్ కట్టుకున్నాడు. సో ఈ బిల్డింగ్ ద్వారా ప్రతి నెల ఆయనకు రెంట్ వస్తుంది. సో ఈ రెంట్ ఇన్కమ్ ఎంజాయ్ చేయాలంటే ఈయన ఏం చేశాడు, ముందు కష్టపడి ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు. సేమ్ అదే సిస్టమ్ని మన కంపెనీ ఇస్తుంది. సో మీరు ముందు ఆటో పుల్ ఇన్కమ్కి రావాలంటే ముందు కష్టపడాలి. ఓకే, దాని తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వస్తుంది. సో మరి కష్టపడని వాళ్ళకి మరి ఎలా ఆటో పుల్ అంటే, కష్టపడి నేనైతే 300 పెట్టినాను, నా పెట్టుబడికి మరి నాకు రిటర్న్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఐడీస్ అనేది చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు, మనది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ప్లాన్లో ఉన్నాం కాబట్టి కాయిన్ వాల్యూ గిట్ట గ్రోత్ అవుతుంది దీని ద్వారా, కాబట్టి అందరూ వస్తారు. సో ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చింది. సో 300 తర్వాత ఒకవేళ మీ దగ్గర ఫండ్ ఎక్కువ ఉంటే మీరు ఆటోమేటిక్గా విఐపి క్లబ్ 2 గిట్ట వెళ్ళొచ్చు. సో 2 చేసుకున్నప్పుడు 1లో ఉన్న వాళ్ళు కానీ 2 నార్మల్ వ్యక్తులు కానీ ఎప్పుడైతే వాళ్ళు 500తో టాప్అప్ చేసుకుంటారో మీరు ముందు ఉంటే మళ్ళీ మీ కింద ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 300 ఫస్ట్ చేసుకున్నారు, సో మీకు ఒకరి కింద ఆటోమేటిక్ వస్తూ ఉంది. సో ఇప్పుడు మీకు మళ్ళీ 500 కావాలంటే మళ్ళీ అర్నింగ్ వ్యాలెట్లోనే కావాలి. ఈ విఐపి వ్యాలెట్ ఇన్కమ్ కంప్లీట్ సపరేట్ ఉంటుంది. సో అర్నింగ్ వ్యాలెట్ కంప్లీట్ సపరేట్ ఉంటుంది. సో మళ్ళీ మీరు వర్క్ హార్డ్ చేస్తే ఇక్కడ వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ ఆటో పుల్ చేసుకున్నాను 300తోని, మళ్ళీ ఇక్కడ ఏదో నాకు నాన్ వర్కింగ్ వచ్చింది కాబట్టి ఈ ఇన్కమ్తో నేను ఆటో పుల్కి వెళ్ళాలంటే కుదరదు. సో మళ్ళీ అర్నింగ్ వ్యాలెట్ నుంచి 500. కాబట్టి ఇక్కడ అవకాశం ఏంటంటే ఎవరైతే కష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ముందు అవకాశం ఉంది.
సో మెల్లగా కష్టపడేటోడు మెల్లమెల్లగా ఆటో పుల్కి వస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరికి వస్తుంది. ఇంకా నేను క్లారిటీ ఇస్తాను చూడండి. సో 500 అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 500లో ఎవరైతే అప్గ్రేడ్ టాప్అప్ చేసుకుంటారో వాళ్ళందరూ స్టెప్ బై స్టెప్ ఒకరి కింద ఫిల్ అవుతూ ఉంటారు. సో అలా మనకు 2, 4, 8, 16, 32 అలా మనకు 10 లెవెల్స్లో సో టోటల్ ఓవరాల్గా 2000 మెంబర్స్ టీమ్ అవుతారు. 2048 మెంబర్స్ అవుతారు. వాళ్ళ మీద మనకు ఇన్ని బెనిఫిట్స్ వస్తుంది. సో సెకండ్ పుల్లో ఇన్కమ్ ఎంత? 1,02,300 రూపీస్ వస్తుంది. సో నెక్స్ట్ అలా మనకు థర్డ్ పూల్ ఉంటుంది. ఫస్ట్ పూల్, సెకండ్ పూల్, థర్డ్ పూల్ ఇన్కమ్. థర్డ్ పూల్లో ఎంటర్ అవ్వాలంటే 1000 రూపీస్ కావాలి. అందుకని ఇప్పటి నుంచి మీరు అర్నింగ్ వ్యాలెట్ పెంచుకుంటే ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో నేను మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. సో 1000 రూపీస్ పెట్టిన వారికి మళ్ళీ 1000 రూపీస్ థర్డ్ విఐపి క్లబ్ ఎవరైతే చేసుకుంటారో మళ్ళీ ఒకరి కింద ఆటోమేటిక్గా ఫిల్ అవుతూ ఉంటుంది. సో అలా మనకు 2,04,600 రూపీస్ థర్డ్ ఆటో పూల్ క్లబ్లో వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆటో పూల్ క్లబ్కి వెళ్ళాలంటే 2000తోని టాప్అప్ చేసుకోవాలి. సో 2000 అర్నింగ్ వ్యాలెట్ ఉండాలి. సో టీం ఎలాగో పెరుగుతుంది కాబట్టి మీరే కాకుండా మీరు టోటల్ టీం నుంచి వచ్చిన అమౌంట్తో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో 2000తో అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఒకరి కింద ఆటోమేటిక్గా ఐడీస్ పడుతూ ఉంటుంది. సో అలా మనం కనుక చూసుకుంటే టోటల్గా 4,09,200 రూపీస్ మనకు ఫోర్త్ ఆటో పూల్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫిఫ్త్ పూల్ ఇన్కమ్ ఉంటుంది. సో ఫిఫ్త్ పూల్లో మనకు 5,000తో ఇక్కడ మనం అప్గ్రేడ్ చేసుకుంటాం. సో 5,000 ఎవరైతే ముందు అప్గ్రేడ్ చేసుకుంటారో వాళ్ళ కింద 2, 4, 8, 16 అలా ఆటోమేటిక్గా కంపెనీ గ్లోబల్ ఐడీస్ పడుతూ ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్గా. సో ఇక్కడ మనకు వచ్చేసి 10,23,000 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మొత్తం ఈ 5 పూల్స్లో కనుక మనం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తే సో మోర్ దెన్ ఒక 18 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో 18 lakhs ప్లస్ ఇన్కమ్ మనం ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ఎంట్రీ మాత్రం 300తో మనం పెట్టినా కూడా మనం లైఫ్ టైం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 300తోని అప్గ్రేడ్ చేసిన వ్యక్తి మళ్ళీ నేను 300 ఉంటే చాలు నేను అన్ని పూల్లో ఎంటర్ అవుతా అంటే కుదరదు. సో ఖచ్చితంగా ఈ విఐపి వ్యాలెట్ క్లబ్ వ్యాలెట్ అనేది సపరేట్ ఉంటుంది, అర్నింగ్ వ్యాలెట్ అనేది సపరేట్ ఉంటుంది. సో సెకండ్ క్లబ్ మెంబర్కి వెళ్ళాలంటే ఇక్కడ మీరు వర్క్ చేసినారు, 300 వచ్చింది, అక్కడ టాప్అప్ చేసినారు. ఓకే, మళ్ళీ 500 ఉంటేనే మీరు అక్కడ సెకండ్ క్లబ్కి వెళ్తారు. సో అలా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మరి దీనివల్ల అందరికీ బెనిఫిట్ ఎలా వస్తుంది అనేది నేను క్లారిటీ ఇస్తాను చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన అమౌంట్కి మీరు విత్డ్రాల్ పెడితే 30% క్లబ్ మెంబర్కి వెళ్తుంది, 70% విత్డ్రాల్ పెట్టుకుంటారు, లేదంటే ఫుల్ అమౌంట్ విఐపి క్లబ్ మెంబర్కి వెళ్తారు. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, సో ఒక పర్సన్ వచ్చినారు, ఆయన ఐడీలు వేసుకున్నాడు, తర్వాత పని చేస్తాడా లేదా గ్యారంటీ లేదు. మరి ఆయనకు 61,000 రూపీస్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దేని ద్వారా? విఐపి 1 క్లబ్ మెంబర్ ద్వారా. మరి 61,000 రూపీస్ మరి ఇతను వచ్చిన అమౌంట్, ఈ వ్యాలెట్ సపరేట్ కదా, ఈ వ్యాలెట్ నుంచి ఇతను విత్డ్రాల్ పెడతాడు. సో విత్డ్రాల్ పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ 70-30 రేషియో ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే వచ్చిన కొత్త వాళ్ళకు కూడా ఈరోజు ఐడి పడ్డా కూడా ఆయనకు బెనిఫిట్ ఉండాలనేది కంపెనీ కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ చూడండి లాజిక్ చాలా జబర్దస్త్ ఉంటుంది. సో నేను మీకు ఇది క్లియర్గా లాస్ట్లోనే చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను. సో నేను విఐపి క్లబ్ మెంబర్ 1కి వచ్చినాను. ఓకే, సో ఇక్కడ నాకు 2, 4, 8, 16గా మనకు ఐడీస్ అనేది పడతా ఉన్నాయి. పడుతూ నాకు వచ్చిన ఇన్కమ్స్ నేను ఈ క్లబ్ ఇన్కమ్ నుంచి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను విత్డ్రాల్ పెడితే అందరికీ బెనిఫిట్ ఉండాలని కంపెనీ ఏం చేస్తుందంటే ఈ విఐపి వ్యాలెట్ ఇన్కమ్ సపరేట్, అర్నింగ్ ఇన్కమ్ సపరేట్ అని చెప్పాం కదా, ఈ వ్యాలెట్ నుంచి మళ్ళీ 70-30 రేషియోలో డివైడ్ అవుతుంది అమౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ లెవెల్లో 60 వచ్చింది, సెకండ్ లెవెల్లో నాకు ఆల్మోస్ట్ 120 రూపీస్ వచ్చింది. సో అంతే కదా, ఒకసారి చార్ట్ చూసుకుందాం మనము. సో 120, 240 ఇలా వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోర్త్ లెవెల్ ఫిల్ అయింది అనుకుందాము. సో ఇక్కడ 6,000, 7,000 ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్. సో నాకు 1000 రూపీస్ అనేది ఇక్కడ ఈ విఐపి 1 వ్యాలెట్లో నాకు 1000 రూపీస్ వచ్చింది. సో మీరు ఒక 30 పడ్డా కూడా మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ 80 రూపీస్, కాబట్టి మీకు 80 రూపీస్ ఉన్న విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో నా ఐడి ఫస్ట్ ఉంది కాబట్టి నేను 1000 రూపీస్ విత్డ్రాల్ పెట్టాను. అంటే ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళు ముందు బెనిఫిట్ అని చెప్పాను కదా, కాకపోతే ముందు వచ్చిన తర్వాత వచ్చిన అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదే మన లాజిక్ ఇక్కడ. సో 1000 రూపీస్ నేను విత్డ్రాల్ పెడితే 70% అంటే 700 రూపీస్ నాకు ఐఎన్ఆర్ అంటే నా బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. మిగతా 30% అంటే 300 రూపీస్ రీపర్చేస్ వ్యాలెట్కి వెళ్తుంది. ఓకే, ఎక్కడికి వెళ్తుంది? రీపర్చేస్ వ్యాలెట్కి వెళ్తుంది. సో రీపర్చేస్ వ్యాలెట్లో ఎలా ఇన్కమ్ వస్తుందో అది కూడా చూపిస్తాను.
సో రీపర్చేస్ వ్యాలెట్లోకి వెళ్తుంది. సో ముందుగా ఒక్కసారి మనము రివ్యూ తీసుకుంటే అర్నింగ్ వ్యాలెట్ నుంచి విత్డ్రాల్ పెట్టినప్పుడు 30-70% డిడక్ట్ అయ్యి 30% అనేది విఐపి వ్యాలెట్కి వెళ్తుంది. సో విఐపి వ్యాలెట్లో మనకు 300తోనే అప్గ్రేడ్ చేసుకున్న వారికి 61,000 వస్తుంది. సో అక్కడ నుంచి ఆయన విత్డ్రాల్ పెట్టినప్పుడల్లా మళ్ళీ 30-70 డిడక్ట్ అయ్యి మళ్ళీ 30% అనేది మనకు రీపర్చేస్ వ్యాలెట్కి వస్తుంది. సో రీపర్చేస్ వ్యాలెట్ ఏంటిది? ఓకే, సో రీపర్చేస్ ఆల్రెడీ ప్లాన్ చూడమని చెప్పింది నేను, అందుకనే ఒకసారి ప్లాన్ మీకు క్లారిటీ ఉంటే నేను చెప్పే ఈ ప్రతి పాయింట్స్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు రీపర్చేస్ వ్యాలెట్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తాను. సో ఒక వ్యక్తి 500తోనే ఐడి వేసుకోగానే లెఫ్ట్ టు రైట్ ఇద్దరిని చేశారనుకోండి, ఎంత 25, 50 మ్యాచింగ్ ఇన్కమ్ 100 వస్తుందని చెప్పాను. మరి లెఫ్ట్ టు రైట్లో వీళ్ళిద్దరూ ఆటో పూల్కి వచ్చారనుకోండి. సో ఆటో పూల్ విఐపి క్లబ్ మెంబర్ నుంచి, ఓకే ఎగ్జాంపుల్ అనుకుందాం, విఐపి క్లబ్ 1 మెంబర్ నుంచి ఇప్పుడు ఈ పర్సన్ మీ కింద ఉన్న పర్సను ఒక 1000 విత్డ్రాల్ పెడితే ఇతనికి రీపర్చేస్ వ్యాలెట్ 300 వచ్చింది. ఓకే, సో ఇతను గిట్ట 1000 విత్డ్రాల్ పెట్టిండు, రీపర్చేస్ వ్యాలెట్ 300 అవుతుంది. సో ఇతను రీపర్చేస్ వ్యాలెట్కి వెళ్ళి ఇతను టాప్అప్ చేసుకుంటాడు. ఈ 300తోని టాప్అప్ చేసుకుంటే ఈయనకేం బెనిఫిట్, ఇతనికి డైలీ 3 కాయిన్స్, ఇతనికి డైలీ 3 కాయిన్స్ ఇంటూ 1000 డేస్ వస్తుంది. సో మళ్ళీ మీకు ఇక్కడ 300 మ్యాచ్ అయింది కాబట్టి 10%, అంటే రీపర్చేస్ వ్యాలెట్లో 300 అంటే 10% అంటే 30 రూపీస్ మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. సో అలా ఇతను 3000 ఇక్కడ 3000 అయింది అనుకోండి, 300 వస్తుంది. 30,000 అయితే 3000 వస్తుంది మీకు ఇన్కమ్. 3 lakhs అయితే 30,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో అలా మనకు రీపర్చేస్లో ఇన్కమ్ వస్తుంది. సో ఈ రీపర్చేస్ ఇన్కమ్లో ఏం జరుగుతుందంటే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇతనికైతే కంపెనీ టాప్అప్ ఫండ్ ఇచ్చింది 300 అండ్ ఈ 300 రూపీస్ వర్త్ కాయిన్స్ అనేది పర్చేస్ చేస్తుంది కంపెనీ. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో వరల్డ్ వైడ్లోనే నెంబర్ 1 కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో ఈ 300 రూపీస్ వర్తబుల్ కాయిన్స్ అనేది కంపెనీ కొని మీకు ఈ 300 రూపీస్ ఫండ్ ఇస్తుంది, అంటే డైలీ 5 కాయిన్స్ లెక్కన. మరి 300 రూపీస్ వర్త్ కాయిన్స్ పర్చేస్ చేస్తే ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం $3 కొంటే కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఆటో పూల్ ఇన్కంలో అందరూ పని చేస్తున్నారు, ముందు వచ్చిన వాళ్ళు ముందు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తికి బెనిఫిట్ ఏముండదు అనేది చాలామంది అపోహ ఉంటుంది. అది వాస్తవమే. ఆటో పూల్ అంటేనే ముందు వచ్చిన వారికి బెనిఫిట్ ఉంటుంది, తర్వాత వచ్చిన వాళ్ళకి తర్వాత ఐడీలు వస్తుందా రాదా గ్యారంటీ లేదు, లాసా లేదా అనేది ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన వ్యక్తికి అతను 500 రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే డైలీ 5 కాయిన్స్ అయితే వస్తున్నాయి కదా ఆయనకు. ఓకే, సో 5 కాయిన్స్ అంటే 500 మెంబర్షిప్ తీసుకుంటే 5 కాయిన్స్ ఇంటూ 1000 డేస్ వస్తుంది, అంటే ఆయనకు టోటల్గా 5000 కాయిన్స్ వస్తుంది. సో ఇక్కడ ముందు ఆటో పుల్లో ఉన్న వ్యక్తులు విత్డ్రాల్ పెడుతున్నప్పుడల్లా, అంటే ఆటో పుల్లో వచ్చిన అమౌంట్ 30% ఇక్కడ రీపర్చేస్ వ్యాలెట్లోకి వెళ్తుంది, అంటే కంపెనీ కాయిన్ బై చేస్తుంది. కాయిన్ బై చేసినప్పుడు కాయిన్ వాల్యూ పెరుగుతుంది. సో మరి కొత్తగా వచ్చిన వ్యక్తి కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు అతను అట్లీస్ట్ కాయిన్ అమ్ముకున్న ఆయనకు ప్రాఫిట్ ఉంటుంది కదా. కాబట్టి ఇది మన లాజిక్ ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నేను మీకు మళ్ళీ రివ్యూ ఇస్తాను క్లారిటీగా అర్థమయ్యేటట్టు. సో ముందుగాల మనకు విఐపి క్లబ్ ఆటో పూల్ ఇన్కమ్కి 300తో టాప్అప్ చేసుకుంటే 24816 తర్వాత ఎక్కడ ఎంటైర్ ఇండియాలో ఎవరి టీం అయినా సరే, మీ టీం ఉన్నా లేకున్నా ఎక్కడ ఐడీలు పడ్డా కూడా మీకు ఇక్కడ ఒకరి కింద ఆటోమేటిక్గా ఐడీస్ అనేది పడుతూ ఉంటుంది. అలా 10 లెవెల్స్ వరకు వస్తుంది. సో 10 లెవెల్స్ వరకు మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, 61,380 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి 30 రూపీస్ వస్తుంది. ఒక పర్సన్ పడగానే 30 రూపీస్ వస్తుంది, వెంటనే షో అవుతుంది. ఇంకో పర్సన్ పడగానే 30 వెంటనే షో అవుతుంది. ఇంకో పర్సన్, మూడో పర్సన్ పడితే మీరు విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. సో అలా మీరు ఇక్కడ విత్డ్రాల్ పెట్టుకుంటే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మీరు రావాలంటే ఈ 300 రూపీస్ మీకు వర్కింగ్ వ్యాలెట్లో, అంటే 500 రూపీస్ మెంబర్షిప్ తీసుకొని కింద టీమ్ ఫామ్ చేసుకోండి. ఇక్కడ మీరు పర్సనల్ ఐడీలు వేసుకుంటారా, టీమ్ చేసుకుంటారా మీ ఇష్టం. బట్ పర్సనల్ ఐడీలు వేసుకుంటే ఒక పూల్కి మాత్రమే వెళ్ళగలుగుతారు. ఎందుకు, ఎన్ని ఐడీలు అని పర్సనల్ వేస్తాము, అంతే కదా. సో మీ దగ్గర అమౌంట్ ఉంటే వేసుకోవచ్చు మీ ఇష్టం. కానీ నన్ను అడిగితే సొంతంగా ఐడీలు వేసుకోవాలంటే మీరు కొంత మాత్రమే చేస్తారు. కానీ అదే టీం వర్క్ అయింది అనుకోండి, 2, 4, 8, 16 పెరుగుతూ ఉంటుంది. మ్యాచింగ్ ఇన్కమ్ 100 వస్తుంది, ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఎక్కువ ఫాస్ట్గా మనము ఆటో పూల్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ అర్నింగ్ అయిన వ్యాలెట్లో 2 రకాలు ఉంటుంది. మీకు మొత్తం అమౌంట్ ఆటో పూల్కి వెళ్ళి ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు అది ఎప్పటికి వస్తుందో నాకు ఇప్పుడు అర్జెంట్ ఉందంటే మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ పెట్టినప్పుడు 70-30%లో 30% మాత్రం ఖచ్చితంగా విఐపి వ్యాలెట్కి వెళ్తుంది, 70% మీకు ఐఎన్ఆర్ వస్తుంది. లేదు అసలు నాకు ఈ కట్టింగ్ అవసరం లేదనుకుంటే మీరు పిన్స్ జనరేట్ చేసుకొని కొత్త వాళ్ళని జాయినింగ్ అప్పుడు వాళ్ళకు పిన్ ఇచ్చి వాళ్ళ దగ్గర 500 తీసుకోవచ్చు. ఈ సిస్టమ్.
సో ఇప్పుడు విఐపి క్లబ్లో వచ్చిన ఇన్కము మళ్ళీ ఇక్కడ ఇన్కమ్ అనేది వ్యాలెట్ సపరేట్ ఉంటుంది. ఇక్కడ నుంచి విత్డ్రాల్ పెట్టిన పర్సను విఐపి వ్యాలెట్లో విత్డ్రాల్ పెట్టిన పర్సన్కి మళ్ళీ సేమ్ 30-70 రేషియోలో అమౌంట్ అనేది డివైడ్ అవుతుంది. సో 30-70 రేషియోలో డివైడ్ అయిన అమౌంట్ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే వచ్చిన అమౌంట్తోని మన కింద మళ్ళీ రీపర్చేస్లో వాళ్ళు టాప్అప్ చేసుకుంటే వాళ్ళకు డైలీ ఫ్రీ కాయిన్స్ వస్తుంది. ప్లస్ మనకేంటంటే మ్యాచింగ్ అయినందుకు మళ్ళీ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే అప్లైనర్స్కి మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇది సైకిల్ అనేది కంప్లీట్గా ఒకటితో ఇంటర్లింక్ ఉంది. సో రీపర్చేస్ జరిగినప్పుడు కంపెనీ కాయిన్స్ అనేది కొనే మీకు ఇస్తుంది కాబట్టి ఇక్కడ రెగ్యులర్గా కాయిన్ పర్చేస్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ ప్లాన్లో ఎప్పుడైతే కాయిన్ బై అవుతుందో కాయిన్ బై అయినప్పుడు వాల్యూ పెరుగుతుంది, కాయిన్ సెల్ అవుట్ అంటే ఎవరైనా అమ్ముకుంటే కాయిన్ వాల్యూ తగ్గుతుంది. ఇది కామన్కి అందరూ తెలిసిందే. కాబట్టి కంపెనీ సొంతంగా డబ్బులు పెట్టుకుంటే ఏంటంటే కంపెనీ లాస్లో వెళ్తుంది. కాబట్టి కంపెనీ లాస్లో వెళ్ళకుండా ఉండడానికి మనకి ఈ సిస్టమ్ నాన్ వర్కింగ్లో ఇస్తూ కంపెనీ ఆటోమేటిక్గా కాయిన్స్ అనేది మన అమౌంట్తోనే కాయిన్ కొంటుంది. సో మన అమౌంట్తోనే కొన్నప్పుడు ఏంటంటే కాయిన్ ఎవరైతే హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. సో మన దగ్గర వచ్చిన కాయిన్స్ మనం అమ్ముకున్నాం అనుకోండి, కొత్తగా వచ్చిన వ్యక్తికి మాత్రం కాయిన్స్ 5 కాయిన్స్ వస్తుంది కదా, ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి కొత్త వాళ్ళు గిట ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంటర్లింక్ అనేది ఉంది సిస్టమ్. అంటే ఇది గ్లోబల్గా సైకిల్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతూ ఉంటుంది, ఒకటి నుంచి ఒకటి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ పర్సన్ నుంచి ఎండింగ్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. సో ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఓకే. ప్లస్ నాన్ వర్కింగ్ వస్తుంది. నాన్ వర్కింగ్లో మళ్ళీ సీనియర్ లీడర్స్ మీ కింద ఎక్కువ టీం ఉంటే, అందుకనే చెప్తున్నాను, ఎంత ఎక్కువ టీం ఉంటే అంత ప్రాఫిట్ అంత బెనిఫిట్ అనేది మీరు పొందుతారు. ఎందుకంటే ఇక్కడ విఐపి నాన్ వర్కింగ్లో వచ్చిన అమౌంట్ మళ్ళీ 30% రీపర్చేస్కి వెళ్ళినప్పుడు మీ కింద రీపర్చేస్ జరిగినప్పుడు మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం కాయిన్ పర్చేస్ అవుతుంది, కాయిన్ వాల్యూ పెరుగుతుంది. సో అన్నిటికీ ఇంటర్లింక్ ఉంది. అంటే ఇదే సిస్టమ్ అనేది గ్లోబల్గా రొటేషనల్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ వన్స్ కాయిన్ వాల్యూ పెరిగితే టీములు గిట ఇంకా స్పీడప్గా వస్తూ ఉంటారు. సో అలా మనకు ఈ ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఫాస్ట్గా విఐపి క్లబ్ మెంబర్కి వెళ్ళాలంటే 1 2 3 4 5 ఉంది. సో 5 అంటే మనకు టోటల్గా 8,000 9,000 రూపీస్ అమౌంట్ కావాలి అన్నిటి పూల్లో వెళ్ళాలంటే. మినిమం 300తో అయితే స్టార్ట్. కాబట్టి మీకు ఎక్కువ పూల్ ఇన్కమ్ కావాలంటే మీరు ఇప్పటి నుంచి ఇలా వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ ఎవరైనా పర్సనల్ ఐడీలు వేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు 10 ఐడీస్ వేసుకున్నారనుకోండి, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, 3 పిన్స్ ఫ్రీ వస్తుంది. అంటే 10 అంటే మీకు టోటల్ 11 ఐడీస్ వస్తుంది ఫ్రాంచైజీలో. సో అది మీరు రాయల్టీ ఇన్కమ్ బెనిఫిట్ చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. సో అలా మీరు వేసుకుంటే ఆల్మోస్ట్ మీ వ్యాలెట్లో 400+ ఫండ్ వస్తుంది. సో ఇమీడియట్గా మీకు ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కంపెనీలో. ప్లస్ అట్ ద సేమ్ టైం విఐపి ఆటో పూల్ ఇన్కమ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నాన్ వర్కింగ్ వస్తుంది. సో మీకు కనుక టీం ఎక్కువ ఉంటే మీ కింద రీపర్చేస్ జరుగుతూ ఉంటుంది, రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది. రీపర్చేస్ జరిగిన వెంటనే కాయిన్ పర్చేస్ అవుతుంది. ఫస్ట్ కాయిన్ పర్చేస్ అయ్యే కంపెనీ మనకు రీపర్చేస్ వ్యాలెట్ ఇస్తుంది. సో అలా కాయిన్ వాల్యూ పెరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి నుంచి మీరు కాయిన్స్ గిట్ట ఎక్కువ కొనుక్కోవడం స్టార్ట్ చేయండి, ఓకే. మనం ఆల్రెడీ చెప్పాము మన దగ్గర చాలా ఇంకా కాయిన్ని పెంచడానికి ఇంకొక విధానం వస్తుంది. ఇదే మంత్ ఎండ్ కల్లా మనము ఇంకా రకరకాల సర్వీసెస్ లాంచ్ చేయబోతున్నాము. సో దాని ద్వారా కాయిన్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ కాయిన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కరోడ్పతి అవుతారు. సో నేను ఒక వీడియో చేశాను, 500 రూపీస్ 300 నుంచి 500 మీరు మంత్లీ సేవ్ చేసుకుంటూ పోతే అలా మీరు ఒక 30 మంత్స్ 36 మంత్స్ సేవ్ చేస్తే రాబోయే రోజుల్లో మీరు సేవ్ చేసిన అమౌంట్తో ₹1 కోటి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే కాయిన్ వాల్యూ ఇప్పుడు విపరీతంగా పెరగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా ఫోకస్ చేయండి. మరి ఇన్కమ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు 12 o'clock అవ్వచ్చు, నైట్ 12 o'clock అయినా లాంచ్ అవ్వచ్చు ఈ ప్లాను, లేదంటే రేపు లాంచ్ అవ్వచ్చు, లేదంటే ఇంకో 5 days, లేదంటే ఒక 10 days. బట్ మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ కల్లా అవుతుంది. సో మంత్ ఎండ్ అంటే రేపు గిట లాంచ్ అవ్వచ్చు. కాబట్టి రేపు లాంచ్ అయిన వెంటనే మీరు విఐపి క్లబ్ 1 మెంబర్లోకి వెళ్ళాలంటే మీ దగ్గర వ్యాలెట్ బ్యాలెన్స్ ఉండాలి. సో వ్యాలెట్ బ్యాలెన్స్ ఉండాలంటే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి, లేదంటే పర్సనల్ ఐడీలు పెట్టుకొని మీరు వ్యాలెట్ హోల్డ్ చేసుకోండి. వ్యాలెట్ బ్యాలెన్స్ హోల్డ్ చేయకపోతే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది మీరే. ఎందుకంటే మీరు అవుననుకున్నా కాదనుకున్నా మన కంపెనీలో చాలా వరకు ఐడీస్ అనేది బాగా స్పీడప్ అయింది. ప్లస్ మనము క్రిప్టో కరెన్సీ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఇమీడియట్గా బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. సో అన్నీ కూడా మనకు కంపెనీ ఇచ్చింది కాబట్టి ముందుకు వెళ్ళడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి ఒకవేళ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంటే, మీకు ప్లాన్ క్లారిటీగా లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లేకపోతే ఈ క్లబ్ మెంబర్ అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో దీనికి సంబంధించి గిట్ట మనము ఒక 2-3 సార్లు మనం మీటింగ్లలో డిస్కషన్ చేద్దాము లాంచ్ అయ్యేలో గల.
సో ఒకవేళ లాంచ్ రేపే అయితే మాత్రం నేను మాత్రం ఏం చేయలేను. కాబట్టి రేపు లాంచ్ అయితే మీరు ముందు ఉండాలంటే మీకు ఎంత కుదిరితే అంత వ్యాలిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి. సో 300 ఉంది, నెక్స్ట్ 500 ఉంది, అంటే 800 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1000, 1800 థర్డ్ పుల్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ 2000, 1800 అంటే 3800. నెక్స్ట్ పుల్ ఇన్కమ్ 500. సో 8800 రూపీస్ మీ దగ్గర ఉంటే 5 పూల్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. 5 పూల్స్లో 18 lakhs రూపీస్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మీ కింద ఒకవేళ మీకు ఆటో పుల్ ఇన్కమ్ ఎక్కువ రావాలంటే వర్క్ మీద ఫోకస్ చేయండి. వర్క్ మీద ఫోకస్ చేయాలంటే కొత్త వారికి ఒక ఆఫర్ ఉంది. సో మీరు ఎవరినైనా రెఫర్ చేస్తే అతని మీద 25 రూపీస్ డైరెక్ట్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్ 100 రూపీస్ వస్తుంది. సో కొత్తగా వచ్చిన వ్యక్తికి 3 డేస్లో 3 మెంబర్స్ కంప్లీట్ చేసుకోమని చెప్పండి, ఆయన అమౌంట్ ఆయనకు వస్తుంది. సో ఈ సిస్టమ్ మీద పనిచేస్తే మీ టీం ఇంకా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. మీకు ఎంత ఫాస్ట్గా టీం వర్క్ అవుతుందో అంత ఫాస్ట్గా మీకు ఫండ్ వస్తుంది. ఆ ఫండ్తో టాప్అప్ చేసుకుంటే మళ్ళీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. నాన్ వర్కింగ్తో పాటు మీ టీం వాళ్ళ గిట్ట మీరు నాన్ వర్కింగ్లోకి తీసుకురాగలిగితే వాళ్ళకు రీపర్చేస్ ఇన్కమ్ వస్తుంది. రీపర్చేస్ టాప్అప్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ కాయిన్ వాల్యూ పెరుగుతుంది. సో ఇలా సిస్టమేటిక్గా ఫార్మేషన్ అనేది జరుగుతూనే ఉంది. కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ వెల్కమ్ బోనస్ ఆఫర్ మీద పనిచేయండి, లేదంటే రాయల్టీ ఇన్కమ్ మీద పనిచేయండి. అండ్ ఫాస్ట్గా మీ టీంని ఈ ఫండ్ అనేది హోల్డ్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి. సో రాయల్టీలో గట్రా మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంపెనీ టర్న్ ఓవర్లో గట్రా ఇప్పుడు ఐడీస్ ఫాస్ట్గా పడుతున్నాయి కాబట్టి రాయల్టీ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో అలా మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ పూల్ ఇన్కంలో ప్రతి ఒక్కరు కూడా కరోడ్పతి అవ్వచ్చు. సో నాకు తెలిసి ఇంత బ్యూటిఫుల్గా వర్క్తో ఇంటర్లింక్ అయినటువంటి ఆటో పూల్, అండ్ ఈ ఆటో పూల్లో ఎవరు ముందున్నా లాస్ట్లో ఉన్నా అందరికీ మేలు అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరికి ఇబ్బంది అనేది లేదు. బయట ఆటో పూల్లో ఏంటంటే అసలు పని ఉండదు, ఏముండదు. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. కానీ మన సిస్టంలో ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతారు. కాబట్టి మనది డిఫరెంట్ ఆటో పూల్ ప్లాను. కాబట్టి అందుకనే మనం దీన్ని విఐపి క్లబ్ మెంబర్షిప్ అని పెట్టాము. సో ఎవరైతే ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఇన్వెస్టర్లు ఒకవేళ ఇన్వెస్టర్స్ వచ్చినా కూడా వాళ్ళ విత్డ్రాల్ నుంచి మళ్ళీ 30% కాయిన్ పర్చేస్కి వెళ్తుంది. కాబట్టి కాయిన్ వాల్యూ పెరుగుతుంది. కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు కొత్తగా వచ్చిన పర్సన్ గిట్ట ఇక్కడ డిమాండ్ ఉంటుంది. సో అందుకనే మనం ఒకటికి 10 సార్లు ఆలోచించి ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసాం. కాబట్టి అందరు సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి ముందు ఉన్న వాళ్ళు మాత్రం ముందు బెనిఫిట్, అందరికీ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఉన్న వారికి ఎక్కువ ఇన్కమ్తో పాటు కాయిన్ వాల్యూ గిట్ట డబల్ బెనిఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ప్లాన్ చేసుకోండి. ఏదైనా అర్థం కాదు ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉంటే నా ఛానల్లో వాచ్ చేసే వారికి నాకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, లేదంటే ఎవరైతే మీకు ఆడియో వీడియో పంపించారో వాళ్ళకి కాల్ చేసి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. బట్ ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మనకు మళ్ళీ రావు. కాబట్టి వచ్చినప్పుడు యూటిలైజేషన్ చేసుకొని అందరు కరోడ్పతి అవుతారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్.